మొన్న బంగ్లాదేశ్లో ఒక హిందూని బ్లాస్ఫమీ పేరు మీద కొందరు రాడికల్ బంగ్లాదేశీ ఇస్లామిస్టులు కొట్టి చంపి కాల్ చేశారు. ఈ ఇష్యూ మీద మాట్లాడమని నాకు చాలా మంది వీడియోలు ఫార్వర్డ్ చేస్తున్నారు. జనరల్గా ఐ డోంట్ లైక్ టాకింగ్ అబౌట్ పొలిటికల్ ఇష్యూస్, బట్ హియర్ ఇస్ మై టేక్ ఆన్ దిస్ వన్. 1972లో మ్యూనిక్ ఒలింపిక్స్ నడుస్తున్నప్పుడు కొందరు పాలస్తీనియన్ టెర్రరిస్టులు వచ్చి ఇజ్రాయలీ జూయిష్ అథ్లెట్స్ ని కాల్ చంపేసి పారిపోయారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్ అని స్టార్ట్ చేసి ఆ టెర్రరిస్టులని రకరకాల దేశాలకు వెళ్ళి ఆ టెర్రరిస్టులని వాళ్ళ వెనకాల ఉన్న హ్యాండ్లర్స్ ని వెతికి చంపారు. ఈ ఆపరేషన్ మొత్తం పూర్తవడానికి అరౌండ్ 15 to 20 years పట్టింది. బట్ దే వెంట్ ఫర్ ఇట్. ఎందుకంటే దే వాంట్ టు గివ్ అవుట్ ఎ మెసేజ్ టు ద వరల్డ్ లౌడ్ అండ్ క్లియర్. డోంట్ ఫక్ విత్ ఏ జూ. ఇఫ్ యూ డూ, ఈ భూ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా మేము మీకోసం వస్తామని. ఇప్పటికీ దేశాధినేతలు, డిక్టేటర్లు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇజ్రాయెల్ మీద కానీ జూయిష్ పీపుల్ మీద కానీ వేలెత్తడానికి 100 సార్లు ఆలోచిస్తారు. మొన్న జరిగిన ఆ బంగ్లాదేశీ ఇన్సిడెంట్లో ఆ వ్యక్తి హిందూ కాకుండా ఒక జూయిష్ పర్సన్ ఉంటే గంట సేపట్లో ఇజ్రాయలీ ఫైటర్ జెట్స్ బంగ్లాదేశ్ ఎయిర్ స్పేస్ లో ఉండేవి. అంతే తప్ప అమెరికా ఏమంటుంది, యుఎన్ఓ ఏమంటుంది, మేము వాళ్ళ అంబాసిడర్ని రిప్రమైండ్ చేసాము, మేము దీన్ని ఖండిస్తున్నాము, ఇలాంటివి ఉండవు. దట్ ఈస్ ద పవర్ దట్ స్మాల్ కంట్రీ ఎక్సర్సైజెస్. ఇక్కడ జోక్ ఏంటంటే ఆ ఇజ్రాయెల్ పాపులేషన్ మొత్తం వచ్చి మన హైదరాబాద్ పాపులేషన్ అంత ఉంటుంది. ప్రపంచాన్ని జయించిన బ్రిటిష్ వాడు మన గాంధీ తాత రెండో చెంప చూపెట్టగానే భయపడిపోయి స్వాతంత్రం ఇచ్చేసి పారిపోయాడని నమ్మి జనాలు మన దేశంలో can we show that kind of aggressiveness? Don't get me wrong, I like the Indian diplomacy on the world stage. కానీ ఒక్కొక్కసారి ఈ నెహ్రూవియన్, ఈ గాంధీవియన్ ప్రిన్సిపల్స్ ని పక్కన పెట్టి we have to take a clear stance and the message has to be loud and clear. That is, India is the land of Hindus అని. ప్రపంచంలో ఎక్కడన్నా హిందూకి అన్యాయం జరిగితే India will come for you అని. Yes, we are a secular country, but it's the only land which Hindus have. Nepal ఉంది కానీ is too small to do or defend anything. So ఈ పొలిటికల్ కరెక్ట్నెస్ ని పక్కన పెట్టి ఇండియా షుడ్ సెండ్ అవుట్ ఏ క్లియర్ మెసేజ్. లేకపోతే ఆల్రెడీ పాకిస్తాన్లో పార్టీషన్ జరిగినప్పుడు 15% మంది హిందూస్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అదొక 1% చేరుకుంది. అండ్ ఈవెన్చువల్లీ ఇట్ విల్ హ్యాపన్ సేమ్ ఈవెన్ ఇన్ బంగ్లాదేశ్ టూ.